హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళటానికి మానసికంగా సిద్ధమైనట్లు కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పరిణామాలు చూస్తే మద్యం అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గత కొద్ది రోజులుగా ఈ అంశం పైన గప్చుప్ అంటూ మౌనం పాటిస్తున్నప్పటికీ సిట్ అధికారుల వ్యవహార శైలి, సిట్ చేస్తున్న అరెస్టులు, సిట్ చేస్తున్న విచారణ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా, జగన్మోహన్ రెడ్డి వైపు ఇంటెన్షనల్గా వెళ్తున్న వాతావరణం బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కనపడుతోంది. ఈ మద్యం అంశానికి సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు సిఐడి విచారణ ఆదేశించింది. సిఐడి విచారణలో మద్యం అంశానికి సంబంధించి గత ప్రభుత్వం తప్పు చేసిందనో, గత ప్రభుత్వం భారీగా నిధులు కొల్లగొట్టిందనో, అక్రమాలు చేసిందనో, అవినీతి చేసిందనో దానికి సంబంధించిన పేపర్ ఎవిడెన్స్ని సంపాదించలేకపోయింది సిఐడి. ఈ నేపథ్యంలో సిఐడి ఎంక్వైరీని అలాగే ఉంచుతూ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ కూడా కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత వరుసగా కనపడుతున్న పేర్లు తెలుగుదేశం పార్టీ మీడియాలో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల తర్వాత వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారు. సో ఆ వ్యక్తులు అరెస్ట్ అవుతూ వస్తున్న క్రమాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ పత్రికలు, మీడియా రాస్తోంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని. సో కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితం మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మద్యం అంశానికి సంబంధించి ఎవరు ఎక్కడ మాట్లాడొద్దు అంటూ మంత్రులకు సూచన చేసినట్టుగా సమాచారం ఉంది. సో తాజాగా ఈరోజు కొంతమంది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి సో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ కొంతమంది నాయకులతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయన మానసికంగా జైలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఏంటి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే, నేను ఆయన చేసిన వ్యాఖ్యల్ని వీళ్ళు ఇక్కడ పక్కన ప్లే చేసి చూపిస్తాను. కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తితో మనం ఫైట్ చేస్తున్నాం. కలియుగంలో చంద్రబాబు లాంటి ఒక వ్యక్తితో మనం ఫైట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్న క్రమంలో మనం జైలుకు వెళ్ళడానికి, మనం కేసులు ఫేస్ చేయడానికి సిద్ధంగా రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. కేసులు ఫేస్ చేయడానికి, జైలుకు వెళ్ళడానికి మనం మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని మొత్తం కార్యకర్తలకు, నాయకులకు ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. సో ఈ సందేశాన్ని ఆయన కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చినట్లుగా మాత్రమే కాకుండా నేను కూడా దానికి రెడీగా ఉన్నాను అని చెప్పినట్లుగా కూడా అర్థం చేసుకోవాలి. తాజాగా ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి చూసినప్పుడు. సో మద్యం అంశం పైన నేరుగా ఆయన మాట్లాడకపోయినప్పటికీ నందిగామ సురేష్ వరుసగా ఆయన పైన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. వల్లభనేని వంశీ రకరకాల పీటీ వారెంట్ల పేరుతో ఆయన ఒక కేసులో బయటకు వస్తున్నారు. బెయిల్ వస్తుంది అంటే మరో కేసు పెట్టి ఆయన బయటకు రాకుండా లోపలే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన రాజకీయం ఈ రకంగా ఉంది. కాబట్టి మనం దానికి రెడీగా ఉండాలి, మనం దానికి సిద్ధంగా ఉండాలి, మీరైనా నేనైనా అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమతంగా కనపడుతోంది. సో చంద్రబాబు నాయుడు సర్కారు పెడుతున్న ఈ కేసులను ఎదుర్కోవడం కోసం జైలుకు వెళ్ళడానికి, కేసులను ఫేస్ చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉండేట్టు కార్యకర్తలకు చెప్పే క్రమంలో నేను కూడా అలాగే సిద్ధంగా ఉన్నాను అని ఆయన మొత్తం ప్రపంచానికి చెప్పినట్లయింది. సో జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా త్వరలోనే అరెస్టులు ఉంటాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వీళ్ళిద్దరి అరెస్టుల తర్వాత నెక్స్ట్ ఆయనే అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఈ వ్యాఖ్యల పైన బహుశా తెలుగుదేశం పార్టీ ఇప్పుడేం స్పందించదేమో, కానీ ఈ వ్యాఖ్యల తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? తాజాగా కడప జిల్లాలో మహానాడు ఏర్పాటు చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. ఈ నెల 28, 29, 30 తారీఖులో పార్టీ మహానాడు ఉంటుంది. మహానాడు సమయానికి ముందా, మహానాడుకు తర్వాత అరెస్ట్ ఉంటాయంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా నుంచి లీకులు వస్తున్నాయి. సో మహానాడుకి ముందు చేస్తారా, మహానాడు తర్వాత చేస్తారా
అరెస్టు తెలియదు కానీ అరెస్టు తరహా వాతావరణం, అరెస్టు తరహా క్లౌడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కనపడుతున్నాయి.